ఒకరినొకరు పరిచయం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలనేటువంటి ఆలోచనని కలెక్టర్ గారు నేను పంచుకొని ఈ రకమైన సమావేశాన్ని పెట్టుకుంటే కొంత అందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో సామరస్యపూర్వక వాతావరణంలో పనిచేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి కలెక్టర్ గారికి చేసి అందరం కలిసి కూర్చుని అందరి యొక్క ఆలోచన కూడా ఈ జిల్లాని ప్రగతి పథంలో ఎలా నడిపించడం అనేది ముఖ్యం కనుక మనందరం కూడా ఒక వేవ్ లెంత్లో ఆలోచించడం మొదలుపెట్టి ఒక భావజాలంతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామి జిల్లాగా నిలబడడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నమ్మి ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. రాజకీయ పరంగా మేము ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చేమో కానీ మేము కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగానే ఉండేటువంటి వారిగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని అక్కడ తయారు చేసుకొచ్చి మీతో మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విషయంలో మీ ఎగ్జిక్యూటివ్స్తో పాటు నేను కూడా ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించాలి. కాబట్టి ఈ రకమైన సమావేశం చాలా అవసరం అని చెప్పి నమ్మాం. అందుకే మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఒక రకమైనటువంటి ఆలోచనతోటి గడిచిన 5 సంవత్సరాల కాలం గడిచింది. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రకమైనటువంటి ఆలోచనతో వెళ్తుంది. అంతెందుకు మనం జిల్లా కలెక్టర్ల విషయంలో తీసుకుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్కి ఒక్కో రకమైనటువంటి ప్రయారిటీ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. ఇది మనందరికీ ప్రజా జీవితంలో ఉన్న మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది గడిచిన కాలంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం నడిచింది. అది మనందరికీ తెలిసిందే. మీరు అధికారులుగా మీరు పైకి చెప్పలేరు కానీ చాలా రకాలైన ఇబ్బందుల్ని ఎదురు చూసాం. రాజకీయాల్లో మేము ఎక్కువగా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలో వచ్చింది. 3 పార్టీల యొక్క కలయికతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం. వచ్చిన వెంటనే మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలనలో రంగరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేయడం కోసమే రాజకీయాలు ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూటమిగా ఏర్పడినటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక పక్కన మీరు పాత ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు పక్కన పెట్టేయండి. కొత్త ఆలోచనలతోటి కొత్త ప్రభుత్వంతో కలిసి నడవడానికి ముందుకు రండి. దాంతోపాటు మేము చెప్పేటువంటి అంశాలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వాటిని మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత బాగా అభివృద్ధి చేయగలుగుతాం కనుక మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనందరి యొక్క సెంట్రల్ పాయింట్ ప్రజా శ్రేయస్సు అనేది ఉండాలని